కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. స్వామి హరిహరనాథ, నీ కడగంటి చూపే భక్తులకు ఐశ్వర్యాన్ని కలిగించి సంతోషపరచగలుగుతుంది. నీవు దయామయుడివి. మహాజ్ఞానమూర్తులైన వ్యాసమహర్షి మొదలైన వారు సదా నిన్ను తమ హృదయాలలో ధ్యానిస్తారు. అట్లాంటి నీకు నమస్కారం. కందము. స్వామి హరిహరనాథ, తరువాతి కథ వినుము. జనమేజయ మహారాజు ఇంతవరకు విన్న సౌప్తిక పర్వ కథాసారాన్ని తలచి తరువాత ఏమి జరిగిందో అన్న కుతూహలంతో వైశంపాయనుడి ముఖంలోకి చూస్తూ ఇట్లా అడిగాడు. వచనము. తన కుమారుడు అతడి సైన్యం పాండవుల చేత సంపూర్ణంగా నాశనమవటాన్ని గురించి సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఎట్లా భరించాడు? ఏమి చేశాడు? అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఆ రాత్రి తాము చేసిన అపపాండవ సంహారాది విషయాలను దుర్యోధనుడికి చెప్పారని మీరు చెప్పగా విన్నాను. వాళ్లు ముగ్గురు హస్తినానగరం వైపు వెళ్లి తిరిగి వచ్చారని కూడా విన్నాను. వారు హస్తినలో ఎక్కడికి వెళ్లి వచ్చారు? ఎందుకు తిరిగి వచ్చారు? మరి అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమానికి వెళ్లిపోగా కృతవర్మలు ఎక్కడికి వెళ్లారు? అంతటి మహావిజయాన్ని పొందిన ధర్మరాజు ఏమి చేశాడు? ఈ విషయాలన్నీ వింటూ ఉంటే చాలా కుతూహలం కలుగుతున్నది. ఆ తరువాత ఏమేమి జరిగిందో అన్నీ వివరంగా చెప్పండి అని జనమేజయుడు కోరగా వైశంపాయన మహర్షి ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు. తరళము. ఓ రాజా, వినుము. ఆ విధంగా తన నూరుగురు సంతానము ఒక్కరూ మిగలకుండా ఆ పాండవుల చేతిలో నశించటం వలన ఆ ధృతరాష్ట్రుడికి ఉన్న గౌరవమంతా ఒక్కపాటున పడిపోయినట్లయిపోయింది. దగ్గరికి చేరి అతి క్రూరంగా కొమ్మలన్నిటినీ తునిమివేస్తే పెద్ద చెట్టైనా ఎట్లా మోడువారిపోతుందో అట్లా అయిపోయాడాయన పాపం. ఆయనకు భరించరాని దోహకం కలిగింది. అది ఎవరూ ఆర్చలేని ఆపద. మనసంతా కకావికలైపోయింది. హృదయం శూన్యమైపోయింది. వచనము. చింతతో గుండె బరువైపోయింది. ధృతరాష్ట్రుడు మాటా పలుకు లేకుండా అట్లాగే ఉండిపోయాడు. అప్పుడు సంజయుడు ఆయనతో ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఓ రాజా, నీవు జ్ఞానవంతుడివి అయినా పామరుడివలె దుహకిస్తున్నావు. ఇది తగిన పనేనా? అందరూ పోయారు. ఇక నీవు ఎవరిని గురించి బాధపడతావు? అసలు నీ బాధకు అంతముంటుందా? ఇట్లా శోకించటం తగని పని. దోహకాన్ని వదిలిపెట్టుము. నేను చెప్పేది వినుము. వచనము. 18 అక్షోహిణుల సైన్యమంతా నశించింది. తాతలు, తండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, సన్నిహితులు, స్నేహితులు, సదా తోడుగా పనిచేసినవారు అందరూ చచ్చిపోయారు. వీరిలో దుహకించటానికి తగనివారెవరు? అందరినీ గురించి శోకించవచ్చును. ఇక దేనికొరకు ఏడుస్తావు? రాజా, ఇక ఏడుస్తూ కూర్చొనవద్దు. యుద్ధంలో చనిపోయిన వారందరికీ దహన సంస్కారం చేయాలి. సన్నిహిత బంధువర్గానికి తిలోదక ప్రదానం చేయాలి. కాబట్టి దయచేసి సకుటుంబంగా యుద్ధభూమికి బయలుదేరండి అని సంజయుడు చెప్పగా. కందము. ఓ జనమేజయ, వినుము. ఆ ధృతరాష్ట్ర మహారాజు ఆ విధంగా పెద్ద శోక సముద్రంలో మునిగిపోయాడు. ధైర్యం కోల్పోయాడు. భయంకరమైన గాలి తాకిడికి పడిపోయిన చెట్టువలే నేలమీద కూలిపోయాడు. వచనము. అట్లా కొంతసేపు పడి ఉండి పైకి లేచి తల బాదుకుంటూ ఇలా అన్నాడు. వసంత తిలకము. అయ్యో, ఎంత దౌర్భాగ్యం వచ్చిపడింది. కొడుకులంతా అతి దీనంగా చనిపోయారు. నా బ్రతుకులోని వైభవమంతా నశించిపోయింది. మనసులో నిరంతరం కృంగిపోతున్నాను. అతి దీనమైన బ్రతుకు మాత్రమే మిగిలింది. ఏ ప్రాధాన్యమూ లేని ఈ ప్రాణంతోటి దేహం మాత్రం ఎందుకు? ఇకపైన ఇతరులు నన్ను దయతో జాలితో చూడగా ఇంక నేను ప్రాధాన్యం పోగొట్టుకుని ప్రాణం నిలుపుకున్న దేహంతో ఉండలేను. కందము.
రెక్కలు తెగిన పక్షివలే, కాంతిని కోల్పోయిన సూర్యుడివలే అయిపోయింది నా బ్రతుకు. నా బంధువులంతా పోయారు, నా వైభవం అంతా పోయింది. నా బ్రతుకు మసకబారి వెలవెలిపోతున్నది. ఇట్లా బ్రతకటము ఒక బ్రతకటమేనా? సీసము తేటగీతి. ఆనాడు రాయబారం కొరకు శ్రీకృష్ణుడు వచ్చి ఎన్నో విధాలుగా యుద్ధం నాశకరమని చెప్పాడు. భీష్మ ద్రోణులు ఇట్లాగే చెప్పారు. పరశురాముడు మునులు ఎన్నో హితోక్తులు చెప్పారు. కాని లోభగుణంచేత, పుత్రులమీది మమకారంచేత ఏ మాటలు విన్నవాడిని కాను. పాండుకుమారులకు రాజ్యభాగం ఇవ్వకపోతిని. నా కారణం వలననే నా కొడుకులు, చుట్టాలు, స్నేహితులు, సహచరులు అందరూ చనిపోయారు. ఇక నాకు ధైర్యం ఎట్లా ఉంటుంది? వైదిక కర్మకాండ వైపు మనసు ఎట్లా పోతుంది? అసలు ప్రాణంతో బ్రతకటం ఎట్లా? కందము సంజయ, నాకు రాబోయే దుర్గతిని గురించి ఆలోచించకుండా పాండవులను సంపదకు దూరం చేశాను. న్యాయం ఏమాత్రం నడిపించకుండా ఇట్లా చేయటం వలననే నా కొడుకులను, బంధువులను, స్నేహితులను పొట్టన పెట్టుకున్నాను. ఇక నేను బ్రతకటం సమంజసం కాదు. వచనము నా బ్రతుకు ఇట్లా శోకమయం కావటం చూస్తే నేను పూర్వజన్మలో ఏ పుణ్యము చేసిన వాడివలే కనిపించటం లేదు. కాలపరిణామం ఎవరికీ తప్పించటానికి వీలులేదు. పంచభూతాలు నశిస్తుండగా ఆయా వీరులలో పుట్టిన దుష్ట ప్రవృత్తుల ఫలితంగానే బంధువులంతా ఇట్లా తలా ఒక రీతిలో చనిపోయారు. ఇక వీరికి సుగతి ప్రాప్తి మాత్రమే మిగిలిన పని. దానికి తగిన ఉత్తర క్రియలు చేయటానికి పాండుకుమారులున్నారు. వారు పట్టిన ప్రతిజ్ఞను నెరవేర్చటంలో నిష్ణాతులు. వారు చేయలేనిదేమున్నది అని ధృతరాష్ట్రుడు అంటే ఆయన శోకాన్ని ఉపశమింపచేయటం కొరకు సంజయుడు ఇట్లా అన్నాడు. కందము రాజా, ఎందుకిట్లా దుఃఖిస్తావు? ఎంతోమంది పెద్ద పెద్ద పండితుల వద్ద వేదశాస్త్రాలను విన్నావు కదా. నీవు శాంతి కలుగవలదా? రాజులు మూతికి భయపడటమా? పండితులు దీన్ని ఏవగించుకోరా? కనుక దుఃఖించవద్దు. వచనము పూర్వం సృంజయుడు కుమారుడిని పోగొట్టుకుని బాధపడుతుండగా నారదుడు చెప్పిన ఇతిహాసాన్ని అభిమన్యుడు పోయి దుఃఖిస్తున్న ధర్మరాజుకు వ్యాసుడు చెప్పగా, ఆ కథను నీకు నేను అట్లే చెప్పాను, విన్నావు కదా. ఇంకా శాంతి కలుగలేదా? మిత్రులు ఆప్తులు చెప్పిన మంచి మాటలు వినకపోతినని నీవే అంటున్నావు. ఇక బాధ ఎందుకు? అయినా నీకు, నీ కొడుకుకు మంత్రులు దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళ. ఇక ఏమి చెప్పగలను? అయినా వినుము, ఆట వెలది. నీ కొడుకు దుర్యోధనుడు ఎప్పుడూ ఆపదలు కొని తెచ్చుకునే పనులు చేయటానికి సాహసించాడు తప్ప కార్యసిద్ధికి తగిన రీతులలో సమాలోచన చేశాడా? పనిని సాధించాడా? పోనీ ఆ వివేకపు పనులను నీవు ఆపగలిగావా? అతడి పరాక్రమాన్ని, శక్తిని నమ్మి నీలో లోభగుణం బాగా మనసులో నాటుకొనిపోగా దానిని ఆపటానికి ఇష్టపడవైతేవి. కందము పుణ్యాత్ములు ఏ సమయానికి ఏం చేయాలో అది చేసి కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పాపాత్ములు ఆ పనిని అసూయాగ్రస్తులే అడ్డుకొని తమ ప్రయత్నం విఫలం కాగా చివరికి ఏడుస్తారు. నీ కొడుకులు చేసిన పనులు అట్లాంటివే. ఆట వెలది. తేనెపట్టు కొండ చర్యలో శిఖరాన ఉన్నదనుకొమ్ము. దానిలో నుండి తేనె కావాలనుకున్నవాడు ఆ చర్య గట్టిగా ఉన్నదా లేదా? మనిషి ఎక్కినప్పుడు విరిగిపోతుందా పోదా అని ఆలోచించి మరీ ఎక్కాలి. కాని తిండిపోతైనవాడు అదంతా పట్టించుకొనడు. ఎట్లాగైనా సరే ఆ తీపును అందుకుంటే చాలనుకొంటాడు. సరిగ్గా నీ పరిస్థితి అట్లాగే అయిపోయింది. ఇంక ఎందుకు ఏడవటం? కందము ఏడిస్తే ఒకసారి జరిగిపోయిన పని మళ్లీ తిరిగి వస్తుందా? చనిపోయిన వారు మరలి వస్తారా? ఏడిస్తే లోకం నిన్ను గౌరవిస్తుందా? నీవు ఏడవటం వలన చనిపోయిన వారికి పుణ్యగతి కలుగుతుందా? అందుచేత బాధపడుతూ కూర్చునటం ఏ విధంగానూ మంచిది కాదు. రాజా, దుఃఖించటం మానివేయుము. మత్తకోకిల స్వయంగా తానే చుట్టూ మంట పెట్టుకొని ఆ మంట ఎక్కువైపోయి భయంకరంగా చుట్టుముట్టగా ఆ వేడిమికి తట్టుకొనలేక వ్యర్థంగా ప్రలాపం చేస్తూ నోరు కూడా తడి ఆరిపోయిన వాడివలే ఉన్నది నీ ఏడ్పు. నీ దీనస్థితిని చూచి అందరూ నవ్వుకొంటారు కాని ఎవరూ సానుభూతి చూపరు. కాబట్టి ఓ రాజా, ఏడ్పును మానుము. ఆట వెలది. నీవు, నీ కుమారుడు దుర్యోధనుడు పలికిన కఠినవాక్కులనే గాలితాకిడికి అతిశయించిన అర్జునుడి రోషమనే అగ్నికి నీవారంతా భస్మమయ్యారు. ఇక ఏడవటం ఎందుకు? వచనము
ఇట్లా సంజయుడు ఎన్నో రీతుల చెప్పగా ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ధైర్యం కూడదీసుకొని స్పృహలోకి వచ్చాడు. ఇదంతా చూస్తున్న విదురుడు రాజా, ఎందుకిట్లా మాటిమాటికి రోదిస్తావు? లేలెమ్మని అంటూ ఇట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. విదురుడు ధృతరాష్ట్రునకు దుఃఖోపశమనంబు చేయుట. కందము పెరగటం తరిగిపోవటం కొరకే, రుచులలో ఆసక్తి చూపించటం అసలు రుచినే పోగొట్టుకొనటం కొరకే, పుట్టటం చావటం కొరకే, దగ్గర కావటం దూరం కావటం కొరకే. ఇది పదార్థ స్వభావం. దీన్ని ఎట్లా తప్పించగలుగుతాము? సీసము తేటగీతి. యముడు జీవి ప్రాణం పోయేటప్పుడు పాసం వేసి లాగకొనిపోతున్న సమయంలో వాడు పరాక్రమశాల, పిరికివాడా అని చూడడు, ఎవరినీ వదిలిపెట్టడు. మనిషి ఎంత నిపుణుడైనా బలోపేతుడైనా వాడి చావు మాత్రం తప్పదు. యుద్ధం చేస్తేనే చస్తారా? మనిషి ఎక్కడున్నా చస్తాడు. ఇట్లాగే చావాలన్న నియమం ఏముంది? ఈ లోకంలో అందరూ తప్పక చనిపోయేవారే. ఎవరూ చావును తప్పించుకొనలేరు. ఇంతగా చావును గురించి బాధపడటం ఎందుకు? అంతేకాదు, నీ కొడుకులు ఉత్సాహంతో ఆటవలే యుద్ధం చేసే స్వర్గానికి అతిథులుగా వెళ్లి ఇంద్రుడి చేత సత్కారాలు పొందుతున్నారు. యజ్ఞాలు చేయటం వలన కాని, దానధర్మాలు చేయటం వలన కాని, వేదశాస్త్రాలను నిరంతరం అభ్యసించటం వలన కాని, తపోదీక్షలో చిరకాలం ఉండటం వలన కాని ఏ పుణ్యగతులు కలుగుతాయో అవి యుద్ధంలో వెన్ను చూపకుండా పోరాడి మరణించే యోధులకు కలిగే పుణ్యగతులకు ఏమాత్రం సరిసాటి కావని పండితులు అంటారు. వచనము. కాబట్టి నీ కొడుకుల విషయంలో చింతించటం అనవసరం. అది అట్లా ఉంచుము. ఎంతోమంది తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు, భార్యలు, సంతానం వేలకొద్దీ ఈ సంసారంలో తటస్థపడుతూ ఉంటారే. వాళ్లలో ఎవ్వరికొరకు ఏడుస్తూ కూర్చుండగలవు అంటూ ఇంకా ఇట్లా చెప్పాడు. తేటగీతి. రాజా, పూర్వవంశంలో పుట్టిన మీకు తెలియనిది ఏమున్నది? వయస్సు, అందము, జీవితము, పదార్థ జగత్తు ఇవన్నీ అశాశ్వతాలే కదా. అందువలన పండితులెప్పుడు ఇట్లాంటి వాటి విషయంలో దుఃఖంలో మునిగిపోరు. వచనము. నీవు పండితుడవు, విద్యాసంపదగలవాడివి. బంధువుల మూతికి ఇట్లా బాధపడటం న్యాయంగా ఉన్నదా? బాధపడకుండా ఔరకే ఉండటమే శ్రేయస్కరం. ఎందుకో చెప్పుతాను వినుము. ఇంద్రవజ్ర. ఓ రాజా, ఊరకే చింతిస్తూ కూర్చుంటే నిన్ను దుఃఖం ఆక్రమిస్తుంది. దానివలన అనర్థమే తప్ప మంచిది కాదు. అందుకే పుణ్యాత్ముడు ఎప్పుడూ చింత చేస్తూ కూర్చోడు. చింతను వదలి క్రియాశీలుడై లోపల ఉన్న బాధ అనేటటువంటి అగ్నిని వివేకమనే శక్తితో ఆర్పివేయగలుగుతాడు. కందము. ఓ రాజా, సాధారణ మనుష్యుల ఆశయాల పరిధి చాలా చిన్నదిగా ఉంటుంది. అట్లాంటి వారికి నిత్యానిత్య వివేకం చేత కలిగిన నిశ్చిత జ్ఞానం ఉండదు. కనుక ప్రియమైన వస్తువు నశిస్తే ఏడుస్తారు. ఏమాత్రం అనిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నా దుఃఖిస్తారు. వచనము. సమగ్రమైన ఎరుక గలవారిని ప్రియాప్రియ వస్తువులు రెండూ ఏమీ చేయజాలవు అని చెప్పగా ధృతరాష్ట్రుడు విని అతనివైపు తిరిగి కూర్చుండి, నీ సుభాషితాల వలన నా బాధ తగ్గింది. ప్రాజ్ఞులు ప్రియాప్రియ వస్తువుల సంయోగ వియోగాల వలన పుట్టే ఏ మానసిక భావాల చేత ఆక్రమించబడకుండా ఎట్లా ఉంటారు? అది ఎట్లాగో వివరించుము అని అడిగాడు. అప్పుడు విదురుడు ఇట్లా అన్నాడు. కందము. బాగా ఆలోచించి చూస్తే ఈ సంసారమనే వృక్షం అరటి చెట్టువలె దుర్బలమైనది. ఈ సంగతి గుర్తించి లోకం పట్ల ఆసక్తి పొందని మనిషి మనసును ఎందుకు వ్యథకు గురిచేస్తాడు? తేటగీతి. పరిశీలించగా తన శరీరం కూడా తనకంటే భిన్నమైనదే. తనకు ఇతరమైన ఆకారాలు సంభవించడం ఆశ్చర్యమా అని భావమును దృఢపరచుకుని విజ్ఞులు శోకించరు. సీసము. తేటగీతి. ఓ రాజా, వినుము. ఈ శరీరం వదిలి మరో శరీరాన్ని ధరించటమే మరణమంటే. ఇది ఎట్లాంటిదంటే ఒక ఇంటిలో కొంతకాలం ఉండి మరో ఇంట్లోకి మారటం వంటిది. కట్టిన బట్టను విడిచి మరో బట్టను కట్టుకొనటం వంటిది. కుండలు తయారు చేయటానికి ఎంతో నేర్పుగా సారెపైన కుమ్మరి మట్టిని అమర్చుతాడు. అప్పుడే చాలాసార్లు ఆ మట్టి విరిసిపోవటం జరుగుతుంది. మరింత నేర్పుతో కుండను తీర్చటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు పాకం చెడి మట్టి ముద్దగా మిగిలిపోవచ్చును. కుండ తయారైందనుకొందాము.
అప్పుడు ఆ కుండను ఎత్తి నేలమీద దించేటప్పుడు విచ్చిపోవచ్చును, ఎండించిన తరువాత చీలిపోవచ్చును, ఆవన్లో పెట్టి కాల్చాక కూడా విరిగిపోవచ్చును. ఇదంతా అయ్యాక ఆ కుండను ఉపయోగించేవాడి చేత ఎప్పుడో ఒకప్పుడు అది పగలకుండా ఉండలేదు. ఇట్లా ఆ కుండ ఏదో ఒక దశలో ఎట్లా నశిస్తుందో ఈ దేహం కూడా అంతే ఎప్పుడో ఒకప్పుడు నశించి తీరుతుంది. వచనము: అది ఎట్లాగంటావా వినుము. పురుషుడు స్త్రీలో గర్భాన్ని ధరింపజేసిన సమయంలో, గర్భంలో పిండం ఎదుగుతున్న దశలో, కాన్పు జరిగేటప్పుడు, బాల్యంలో, యౌవనంలో, పెద్దవారయ్యాక ముసలితనంలో ఈ దేహం తమ తమ కర్మలకు అనుగుణంగా ఎన్నో రీతులుగా నశిస్తూ ఉంటుంది. ఎన్ని విధాలుగా ఎప్పుడెప్పుడు నశిస్తుందో చెప్పటం కూడా కష్టమే. మరణానికి ఇదే పద్ధతి అని గుర్తించలేము. అట్లా కావటం వలన నీ కుమారులు, బంధువులు కూడా తాము పూర్వజన్మలలో చేసిన పుణ్యపాప కర్మలకు అనుగుణంగా లభించిన దారులలో స్వర్గ, నరకాలకు చేరుకున్నారు. వారిని గురించి దుఃఖించటం వలన లాభం ఏముంది? ఎరుక సమగ్రంగా ఉన్నవారు ఈ జీవితం ఎన్నో విధాలైన దుఃఖాలకు ఆకరమని తెలుసుకొని ఆ దుఃఖకారకమైన ఘట్టాలన్నింటినీ దాటి శాశ్వతమైన మోక్ష సుఖాన్ని పొందుతారు అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని సంసారంలో ఎక్కడెక్కడ దుఃఖం పరివ్యాప్తమైందో దాన్ని దాటటం ఎందుకు కష్టమో వివరించుమని కోరగా విదురుడు ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. తేటగీతి: రాజా వినుము. వీర్యం, రజస్సు కలిసి ముద్దగా మారి మురికి మధ్య పెరిగి ఆ పిండం కాలక్రమంలో అన్ని అవయవాల్ని పొంది శిశువుగా అయి ప్రాణవాయు గమనం పొందగా కందము. అట్లా పెరిగి శిశువైన పిండం తల్లి గర్భం నుండి బయటపడేటప్పుడు తీవ్రమైన బాధను అనుభవించి గర్భాశయంలో గిరగిర తిరుగుతూ యోని ముఖంలో అదుమబడి అతి కష్టం మీద బయటపడగా సరిగ్గా అదే సమయంలో గ్రహాలు, భూతాలు వ్రాలి ఆ శిశువునకు ఎన్నో కష్టాలు కలిగిస్తాయి. వచనము: మనుష్యుడు అట్లా పుట్టి కందము. ఇక బాల్యంలో వివేకం లేని పనులలోనే ఆసక్తి మెండు. పరిశుభ్రత, అపరిశుభ్రత రెండూ బాలుడికి సమానమే. ఆటలో ఎన్నో అసహ్యకరమైన పనులు చేస్తాడు. కందము. యౌవనం రాగానే ఇంద్రియపరమైన సుఖంలోని తీవ్రమైన కోరిక యువతీ యువకుల చేత ఎన్నో పనులు చేయిస్తుంది. చివరికి దుఃఖాన్నే కలిగిస్తుంది, ఎంతో బాధిస్తుంది. అనేక విధాలైన దుష్టమైన పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇట్లా యౌవనం కూడా దుఃఖకారే అవుతుంది. మత్తకోకిల. చివరికి ముసలితనం రాగా మనిషి బలము తగ్గుతుంది, పరాక్రమము తగ్గిపోతుంది. ఉచితానుచిత పరిజ్ఞాన శూన్యుడై అనుచిత కార్యాల వైపే బుద్ధి ప్రసరిస్తుంది. ఇంద్రియాలు పడిపోయి నిశ్శక్తి ఆవరిస్తుంది. దోషాలు విజృంభించి రకరకాల రోగాలు పుట్టుతాయి. అప్పుడు యముడు ఏదో ఒక రూపంలో కాలపాసాన్ని వేసి మనిషి ప్రాణాన్ని లాగుతాడు. చివరికి మనిషి నిస్సహాయుడై ఆ జన్మను వదిలిపెట్టుతాడు. వచనము: అందువలన ఈ సంసారం బహుదోహకాలకు నిలయం అన్నది చాలా స్పష్టమైన అంశం. అది అట్లా ఉంచుదాం. లోభ క్రోధ మదాల చేత మనుష్యులు ఒక ఉన్మాద స్థాయిలో పడిపోయి దుష్టబుద్ధులై నిరంతరం విషయలంపటంలోనే మునిగి సుఖం అనుభవిస్తూ కాలం గడిపేస్తారు. కొద్దిపాటిదైన ఈ సుఖం కొరకు ఒకరినొకరు చెరపటానికి, చివరికి చంపటానికి కూడా వెనుదీయరు. ఈ పనిలో వాళ్లు ధర్మపథాన్ని వదిలివేసి చివరికి యమభటుల చేతుల్లో చిక్కుతారు. పుణ్యాత్ములు ఈ విధంగా దుష్ట బుద్ధులు నశించటాన్ని ప్రాజ్ఞుల ద్వారా విని నిత్యానిత్య వివేకం పొంది సన్మార్గంలో వర్తిస్తూ నిత్యమైన ఆనంద స్వరూపులై విముక్తులవుతారు. ఈ సంసారాన్ని దాటటం ఎంత క్లేశంతో కూడినదో పెద్దల నుండి నేను విన్న విషయం నీకు చెప్పుతాను వినుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. విదురుడు ధృతరాష్ట్రునకు సంసర్గహనంబు తెగంగయించుట. తరువోజా ప్రవేశించటానికి వీలుకాని ఒక భయంకరమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళ్లుతుండగా లెక్కకు మిక్కిలిగా అడవి జంతువులు, శరభాలు, సింహాలు, పులులు మొదలైనవి గొప్ప భీతిని పుట్టిస్తూ అతడి చుట్టూ కమ్ముకొన్నాయి. ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోతూ అడ్డదారులలో పడి పరిగెత్తటం మూలాన ఆ జంతువులు వెనక్కు మళ్ళాయి. ఆ వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఒక దొంగల గుంపు కనిపించింది. వచనము: ఆ సమయంలో తోటకము దొంగలను చూచి అతడి ఒళ్ళు నిక్కపొడుచుకున్నది. భయంతో అదిరిపోయాడు. అడుగులు తడబడ్డాయి. ఎటువైపు తప్పించుకొనటానికి వీల్లేని పరిస్థితి. ప్రాణం పోతుందన్న భయం అతిశయించి నిశ్చేష్టుడయ్యాడు. తేటగీతి: అటూ ఇటూ దిక్కులు చూస్తూ తనను కాపాడేవారు ఎవరూ లేరని తెలిసిపోగా భయం ఎక్కువైంది.
ఎంత దూరం పరుగెత్తినా అడవికి అంతం కనిపించటం లేదు. ఎటుపోయినా మృగాలు కమ్ముకొంటూనే ఉన్నాయి. వీటితో అతడు చీకాకు పడిపోగా వచనము ఆ సమయంలో ఆ భయంకరమైన అడవిలో ఏవైపు చూసినా ఎక్కడబడితే అక్కడ పన్నిన ఉచ్చులు కనిపిస్తున్నాయి. భయంకరమైన ఆకారమున్న ఒక స్త్రీ ఆ బ్రాహ్మణుడిని కౌగిలించుకున్నది. 5 తలలతో కొండలవలె ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు ఆ అడవిలో సందడిగా తిరుగుతున్నాయి. అక్కడ ఒక బావిలో అల్లిబిల్లిగా తీగలు అల్లుకొని ఉన్నాయి. ఆ తీగల పైన గడ్డి నిండి ఉండి లోపల ఉన్న బావి ఎవరికీ తెలియకుండా ఉన్నది. ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడ్డాడు. కాని ఒక గట్టి తీగకు తగులుకొని తలకిందులుగా వేలాడుతూ కొమ్మ చివరనున్న పనసపండువలె అట్లాగే ఉండిపోయాడు. అట్లాంటి దుర్దశలో అతడుండగా ఆ బావిలో ఒక పెద్ద సర్పం నాలుకలు చాస్తుండగా 6 తలలు 12 కాళ్లు ఉన్న ఒక పెద్ద ఏనుగు ఆ బావి దగ్గరున్న చెట్టును సమీపిస్తున్నది. అది రంగురంగుల చారులున్న నల్లటి ఏనుగు. ఆ చెట్టులోని కొమ్మలు రెమ్మలు చిత్రవర్ణాలు కలిగిన తుమ్మెదలతో నిండి ఉన్నాయి. ఆ తుమ్మెదలు ఆ పూల నుండి తేనెను బాగా చేర్చిపెట్టి నాట్యమాడుతున్నాయి. ఆ చెట్టుములాన్ని నల్లటివి తెల్లటివి అయిన ఎలుకలు తమ బలిష్టమైన పండ్లతో కొరికివేస్తున్నాయి. ఉత్సాహవృత్తము రాజా వినుము, అట్లా తేనెధారలు ఆ పైన ఉన్న చెట్టులో నుండి పడుతూ ఉంటే ఆ తేనెలను ఎంతో ఉత్సాహంతో త్రాగుతూ ఆ బ్రాహ్మణుడు అట్లాగే ఉండిపోయాడు. ఎంత త్రాగినా అతనికి తృప్తి కలగలేదు. అంత దుర్భరమైన స్థితిలో ఉండి కూడా తన స్థితిపై అతడికి అసహ్యం పుట్టలేదు. వచనము ఇట్లా తీగల పైన తలకిందుగా వేలాడుతున్న అతడికి అక్కడ మెదులుతున్న పాములు, తిరుగుతున్న దొంగలు, పన్నిన ఉచ్చులు, ఆ భయంకరమైన స్త్రీ కౌగిలింత, 5 తలల ఏనుగుల సంచారం, ఆ బావిలోని విషసర్పం, బావి దగ్గర తిరుగుతున్న ఏనుగు, చెట్టును కొరికేస్తున్న ఎలుకలు, చెట్టు పడిపోతుందన్న ఆలోచన వలన పుట్టిన భయం, పైగా ముసురుతున్న తుమ్మెదలు, వీటితో మనసు కకావికలైపోయింది. అయినా ఆ బ్రాహ్మణుడు ఆ సమయంలో కూడా ప్రాణాలపైన ఆశను మాత్రం కోల్పోలేదు అని విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. కందము వివేకంతో పేరు పొందిన విదురా, హృదయం ద్రవించిపోయేటట్లు అట్లా నిరంతరం అపాయకరమైన ఆ స్థితి నుండి అతడు ఎట్లా బయటపడ్డాడు? ఈ విషయాన్ని వివరించుము, వినాలని కోరికగా ఉన్నది. కవిరాజ విరాజితము అని రాజు అడుగగా విదురుడు ఇట్లా చెప్పాడు. లోకంలోని మనుష్యులకు మోక్షం అంటే ఏమిటో తెలియచెప్పటం కొరకే పండితులు ఈ కథను లోకహితం కోరి చెప్పారు. సరిగా జీవితం ఎట్లా దాటటానికి కష్టసాధ్యమైందో ఈ కథ కూడా అచ్చంగా అట్లాంటిదే. అందుకే ఈ ఇతిహాసాన్ని ప్రాజ్ఞులు కల్పించారు. ఈ కథ వలన మహత్తరమైన జ్ఞానబోధ కలుగుతుంది. నీవు కూడా గొప్ప గుణాలు కలిగినవాడివే. అందుచేత ఈ కథను వింటే నీకు తెలియని విషయం ఏమీ ఉండదు. వచనము కాబట్టి దీని స్వరూపాన్ని వివరిస్తే కాని అర్థం కాదు. చెప్పుతాను, జాగ్రత్తగా వినుము. ఇంతవరకు వర్ణించిన ఆడవే సంసారం, క్రూరమృగాలే దొంగలు, ఉచ్చులే రోగాలు, ఆ స్త్రీయే ముసలితనం, 5 తలలున్న ఏనుగు, 5 ఇంద్రియాలకు ప్రతీకందము, ఆ బావిలోని పామే యమధర్మరాజు, ఆ వ్యక్తి చిక్కుకున్న తీగయే బతకాలన్న కోరికందము, ఆ బావి వద్దనున్న చెట్టు ఆయుస్సు, దానివైపు నడిచి వచ్చే ఏనుగు సంవత్సరం, దాని 6 తలలు 6 ఋతువులు, 12 కాళ్లు 12 నెలలు, ఆ చెట్టు మొదటిని కొరికివేస్తున్న ఎలుకలే రేయింబవళ్లు, అందుకే నల్లగా తెల్లగా ఉన్న ఎనటం, ఆ తుమ్మెదలే ఎడతెగని కోరికలు, కారుతున్న తేనె ప్రవాహాలే ఇష్టప్రాప్తి వలన కలిగే సుఖ సంతోషాదిభావాలు, ఆ తుమ్మెదలు చేర్చి ఉంచిన తేనె పట్టే ఆయుస్సు, వీటిచేత మనిషి ఇంకా బ్రతకాలని కోరుకొంటాడు. సంసారమనే చక్రం తిరగటం ఇలాంటిదని పండితులు తెలుసుకొంటారు. వివేకవంతులైనవారు ఆ ఉచ్చులలో పడరు, పాశాలను ఛేదించుకొని బయటపడగలుగుతారు అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. కందము విదురా, నీవు అతి పవిత్ర చిత్తవృత్తి కలవాడివి. నాకు హితాన్ని ఉపదేశించావు. నీ బోధనల వలననే సుజనులు నిన్ను ఎప్పుడూ కీర్తిస్తారు. నాకు ధైర్యం కలిగే రీతిలో ఇంకా వివరంగా ఈ విషయాన్ని బోధించుము. వచనము అని ధృతరాష్ట్రుడు పలుకగా విదురుడు ఆయనతో ఇట్లా అన్నాడు. కవిరాజ విరాజితము కురువంశం రాజులలో శ్రేష్ఠుడవైన ధృతరాష్ట్ర మహారాజా, వినుము. వ్యామోహంతో నిరంతరం విషయ ప్రపంచమనే బురదలో మునిగి తేలుతూ ఒకవైపు మనిషి తనను తాను మరచి ఉండగా, మరోవైపు కాలశక్తి రోగాన్ని, ముసలితనాన్ని ఉసికొల్పి మనిషిని ఆక్రమించేటట్లు చేస్తుంది.
దానితో క్రమంగా మనిషిలోని శక్తి సన్నగిల్లుతుంది, అందం తరిగిపోతుంది, దేహం ఎందుకు పనికిరాకుండా పోతుంది, చివరికి అన్యాయపు చావు చస్తాడు. ఇంతే మనిషిగతి. వచనము అని అంటూ ఇంకా కందము. ఓ రాజా, వినుము, ఈ శరీరం ఒక రథం, దానికి సారథి బుద్ధి, కరచరణాది ఇంద్రియాలే గుర్రాలు, బుద్ధి చేసే భయంకరమైన ఆలోచనలే పగ్గాలు. కందము. ఓ రాజా, జాగ్రత్తగా వినుము, ఆ గుర్రాలు ఎంత వేగంగా వెళ్తే వాటికనుగుణంగా ఎవరు తిరుగుతారో వారు తమ అధీనంలో లేని భావాలకు లోబడి ఈ సంసారంలో ఉరుకులు పరుగులతో అటూ ఇటూ భ్రమిస్తుంటారు. కందము. రాజా, ఆ గుర్రాలను తమ ఇష్టం వచ్చినట్లు పోనీకుండా ఎవడు ఆపగలుగుతాడో అట్లాంటి మనిషి సంసారంలో అనేక దోహకాల పాలు కాకుండా ఉండటం నేర్చుకొనగలుగుతాడు. కందము. రాజా, వినుము, ఈ జీవితం యముడి అధీనంలో ఉంటుంది, అంతేకాకుండా ఎన్నో విధాలైన దుహకాలకు ఇది నిలయం. అందుచేత పుణ్యాత్ములు వివేకమనే మందుతో శరీరమనే ఈ తేరును అదుపులో ఉంచుకొంటారు. వచనము. పుణ్యాత్ములు ఆ పగ్గాలను నడవడి అనే ఉపాయంతో నియంత్రించి ఆ గుర్రాల వేగాన్ని అదుపులో ఉంచుకొంటారు. అట్లాంటి పుణ్యాత్ములు పుట్టుక, మరణం మొదలైన వాటి వలన కలిగే భయాన్ని విడిచిపెట్టి మోక్షసుఖాన్ని పొందుతారు. ఇదంతా గుర్తించి నీవు నీ పుత్రాదులకు, నీ దాయాదులకు ఉత్తరక్రియలు జరిపించి సుఖంగా ఉండుము అని చెప్పగా విని ఆ మాటలన్నిటినీ వదిలిపెట్టి చివరిలో నీ పుత్రులకు ఉత్తరక్రియలు చేయుము అన్నమాట చెవిని కాల్చివేయగా దూహకం పెళ్ళుబికి రాగా మూర్ఛపోయాడు. ఆ సమయంలో సరిగ్గా వ్యాసుడు అక్కడికి వచ్చాడు. విదురుడు, సంజయుడు మున్నగువారు ఆశ్చర్యపడి గౌరవంతో ఆయనను ఆహ్వానించి నమస్కరించారు. మరొకవైపు ధృతరాష్ట్రుడి ముఖంపైన చల్లని నీటిని చల్లి విసనకర్రలతో నెమ్మదిగా విసిరి ఉపచారాలు చేశారు. సేదదీరిన ధృతరాష్ట్రుడికి వ్యాసముని రాకను తెలిపారు. ఆ రాజు కూడా గౌరవంతో వ్యాసమహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి దగ్గుత్తికతో గొంతు కంపిస్తుండగా ఇట్లా అన్నాడు. దోధక వృత్తము. మహనీయజ్ఞాన సంపన్నుడవైన వ్యాసమహర్షి, ఈ మానవజన్మ తానంతటా అదే మనస్సుకు అన్ని విధాలైన దుహకాలను సృష్టించి దీనస్థితిని కల్పింపజేస్తుంది. అందుచేత తండ్రి, ఈ జన్మం ఎందుకు కాల్చనా? చివరికి ఇట్లాగూ జరిగే పని అదే. ప్రయోజనం ఏమున్నది? మంజుభాషిణీ వృత్తము. ఉన్న ధనమంతా నశించి కొడుకులందరూ చచ్చి బంధువులందరూ ఒక్కసారిగా పోతే ఎవడినైనా ఆ దుహకమనే అగ్ని దహించకుండా ఉంటుందా? ఉపజాతి వృత్తము. మహర్షి, నా దౌర్భాగ్యం ఏమని చెప్పాలి? నాకు చావు కూడా రావటం లేదు. నాది చాలా గట్టి మనస్సు, లేకపోతే ఇంత పెద్ద మూర్ఛలో మునిగకూడా మళ్లీ ఈ బొందిలోకి ప్రాణం రాగలిగింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. కృష్ణద్వైపాయనముని ధృతరాష్ట్రునకు కోపశమనంబు చేయుట. వచనము. ఇట్లాంటి స్థితిలో నేను ఏం చేయగలను అని మాత్రమని ఊరుకున్న ధృతరాష్ట్రుడితో వ్యాసుడు ఇట్లా చెప్పాడు. ఉత్సాహవృత్తము. కుమారా, నీవు ధర్మవిధి ఎరిగినవాడవు, నీవు నీతిశాస్త్ర కుశలుడవు. అందుచేత నీకు శోకాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించాలని నేను వచ్చాను. పుత్రుల మరణంచేత పుట్టిన దుఃఖ సముద్రాన్ని దాటి శాంతిని పొందుము. కందము. ప్రాణులు అన్నీ అశాశ్వతాలే. ఈ ధర్మాన్ని గురించి నీవు ఎప్పుడూ వింటూనే ఉన్నావు. గొప్ప ధైర్యంతో నీ మనస్సులో ప్రాణులు అశాశ్వతమనే ఈ ధర్మాన్ని అభ్యసించటం మొదలుపెట్టుము. ఆ జ్ఞానమే నీ దుహకాన్ని పోగొట్టుతుంది. ఆట వెలది. బాగా ఆలోచిస్తే ప్రాణిలోకం అశాశ్వతమైనదని, మనిషి దేహంతోడి ఈ జీవితం మరణాన్ని తప్పించుకొనజారడని విని ఇట్లాంటి నిజాలను చూచి వివేక జ్ఞానాన్ని కోల్పోయి పుత్రుల మరణానికి శోకించటం తగని పని. వచనము. అంతమాత్రమే కాకుండా సీసము. ఆట వెలది. నీకు తెలియకుండా కౌరవ పాండవులకు వైరం కలిగిందా? నీ కొడుకే ఇంతటికీ మూలం. ఇట్లా కావటం దైవవిధి. అందుకే అనివార్యంగా కౌరవ వంశం నాశనమైంది. అంతేకాని ఇదేం కొత్త విషయం కాదే. బంధువులందరూ యుద్ధమనే ఆటలో ఆసక్తి కలవారే. ఆడి సుగతిని పొందారు. వారికొరకు ఇంతగా దుహకం పొందటం ఎందుకు? అంతేకాకుండా పరమ పవిత్ర బుద్ధి కలిగిన విదురుడు ఇట్లా కాబోతుందని తెలిసినవాడే ఆనాడు ద్యూత సమయంలోనే నీకు నీ కుమారునికి ఎన్నో విధాలుగా నీతిబోధ చేశాడు. కాని నీవు దానిని విన్నావు కావు.
దోధక వృత్తము. రాజా, దేవతల పనులను ఎంత ధీరులైనా ఎంత ప్రయత్నించినా ఆపలేరు, అవి అట్లాగే జరుగుతాయి. అందువలన నీ గౌరవాన్ని, వంశప్రతిష్ఠను నిలుపుకొనటానికైనా నీ శోకాన్ని, బాధను పోగొట్టుకొమ్ము. వచనము. దేవతలు ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ఆ దేవతల సమక్షంలోనే ఒకప్పుడు నేను విన్నాను. ఆ విషయాన్ని నీకు జ్ఞానం కలగటం కొరకు చెప్పుతాను వినుము. నేను ఏ శ్రమ లేకుండా ఎక్కడికి కావాలన్నా వెళ్లగలను. ఒకనాడు దేవసభకు వెళ్లాను. ఆ సభలో ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు ఉన్నారు. వారినందరినీ చూచి ఇష్టాగోష్ఠిలో ఉన్న సమయంలో ఆ సభలోకి భూదేవి వచ్చి దేవతలతో ఇట్లా అన్నది. కందము, దేవతలారా, మీరంతా ఒకప్పుడు బ్రహ్మసన్నిధిలో జరిగిన సభలో నాపై ఉన్న దుర్భర భారాన్ని తొలగించటానికి ఎంతో ఉత్సాహంతో ఏదో ఒక పని చేయాలని పూనుకున్నారు. మరి కారణంచేత మీరు ఆలస్యం చేస్తున్నారో ఏమో. నేను ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించుకొనగలను? మీరే చెప్పండి. వచనము. అని భూదేవి అడుగగా సర్వలోకాలలోనూ నమస్కరించబడేటటువంటి శ్రీమహావిష్ణువు నవ్వుతూ ఆమెతో ఇట్లా అన్నాడు. తేటగీతి. భూదేవి, వినుము. ధృతరాష్ట్రుడనే రాజు 9 కొడుకులను పొందుతాడు. వారిలో దుర్యోధనుడనేవాడు పెద్ద కొడుకు. నీ దుర్భర భారాన్నంతా సంపూర్ణంగా పోగొట్టుతాడు. అది కూడా తొందరలోనే జరుగుతుంది. ఇక శోకించవద్దు. వచనము. ఎట్లాగంటే? కందము. ఆ దుర్యోధనుడిని కాపాడటానికి, చంపటానికి భారత భూమిలోని రాజులందరూ ఈర్ష్యతోరుతారు. చివరికి కురుక్షేత్రంలో జరిగే మహాయుద్ధంలో ఆ సకల రజలోకము సైన్యాలతో పాటు ఘోరంగా చనిపోతుంది. వచనము. సోదరులందరితో కూడా ఆ దుర్యోధనుడు చనిపోతాడు. అందువలన నీ భారం పూర్తిగా తగ్గిపోతుంది. నిశ్చింతగా వెళ్ళుము. మునుపటవలే జీవులను భరించే నీ పనిని చేస్తూ ఉండుము అని పలికి ఆ భూదేవిని నారాయణుడు ఓదార్చి పంపించాడు. ఆ వెనుక రాజులందరూ చనిపోవటానికి కారణమైన కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు. తేటగీతి. రాజా, ఆ కలి అంశతో పుట్టటం వలన దుర్యోధనుడు ఇతరుల గొప్పతనాన్ని సహించడు. ఎంత బలవంతుడో అంత కోపం కలిగినవాడు. అతని చిత్తవృత్తి పరాక్రమంతో నిండిపోయింది. ఎవరైనా పెద్దలు నీతి చెప్పితే వినే సంస్కారం లేదు. అందుకే వైరాన్ని వదిలిపెట్టలేదు. కందము. దుశ్శాసన శకుని, కర్ణులు ఆ రాజుకు తగిన సహచరులు. అతడితో చేరిన రాజులు అట్లాంటివారే. ఇక అందరూ నశించకుండా ఎట్లా ఉంటారు? తోదక వృత్తము. తాము చేసిన తప్పులతో తాము కాలిపోయి నశించారు. అట్లాంటి వారి కొరకు నీవు నీ మనస్సును ఇట్లా శోకాగ్నిలో దహించి వేయటం తగిన పని కాదు. ఈ సమయంలో శాంతంగా ఉండటమే తగిన పని సుమా. వచనము. అని వ్యాసుడు చెప్పాడు. అంతలో ధృతరాష్ట్రుడి మనసులో తనను ధర్మరాజు తప్పక సోదరులతో వచ్చి అవమానపరుస్తాడన్న అనుమానం మొలకెత్తింది. దీని తన దివ్యదృష్టితో గుర్తించిన వ్యాసుడు ఆయనతో ఇట్లా అన్నాడు. కందము. రాజా, వినుము. పాండవుల వలన ఎప్పుడూ ఏ కీడు జరగలేదు. నీ కుమారులు దుర్యోధనాదులే మొత్తం భూమండలాన్నంతా మృంగివేశారు. పాండురాజు భాగాన్ని కూడా పాండవులకు దక్కకుండా చేశారు. వచనము. అందువలననే ఈ రీతిగా కురువంశీయులు, రాజులు, ప్రజలు అందరూ దుర్మరణం పాలు కావలసి వచ్చింది. ఇదంతా ఇట్లా జరగబోతుందని నాకు తెలుసు కాబట్టి. ఉత్సాహవృత్తము. రాజా, వినుము. నారదుడు ఈ విషయమంతా ధర్మరాజుకు ఏనాడో వివరించాడు. అందుచేతనే ధర్మరాజు మనసులో కరుణ పుట్టి హింస చేయటానికి ప్రయత్నించకుండా కురుబలంతో ప్రపంచమంతా స్తుతించే విధంగా సంధికే ప్రయత్నించాడు. ఇది నీకు తెలియని విషయమా? తేటగీతి. నేను కూడా ఆ ధర్మరాజుకు చెప్పాను కాబట్టి అతడు సంధి కొరకు ఎంతగానో ప్రయత్నించాడు. కాని శత్రుత్వాన్ని మాన్పించలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా విధిని తప్పించటానికి ఎవరు సమర్థులు? కందము. నాకు ఇదంతా బాగా తెలుసు కాబట్టి నీవు వ్యర్థమైన శోకాగ్నిలో కాలిపోకుండా ఉండటానికి, నీ మనసులో పాండవుల పైన దయపుట్టటానికి ఇదంతా చెప్పాను. పైగా దేవతల రహస్య విధానం ఎట్లా ఉందో కూడా తెలిపాను. భుజంగ ప్రయాతము. నీవు అతి పవిత్రుడవు, ధర్మవేదివి, ఎంతో ఉన్నతుడవు. అట్లాంటి నీవు మిక్కిలి దీనంగా శోకమనే అగ్నిలో పరితపిస్తూ ఉంటే చూచి కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు ఎంత బాధపడతాడో చూచావా? కందము.
నీ కుమారుడైన ధర్మరాజు అజాతశత్రువు, అతడికి ఈ లోకంలో శత్రువులే లేరు. అతడి హృదయంలో మనుష్యులు, జంతువులు, పక్షులు అందరి విషయంలోనూ అన్నిటి విషయంలోనూ కరుణ మాత్రమే ఉంటుంది. అతడి చరిత్ర నీవు కొంత ఎరుగుదువు కదా. మానిని వృత్తము. అందువలన నీ మీద ధర్మరాజుకు ఏమాత్రం వైముఖ్యం లేదు. అతడు నిన్నెప్పుడు గౌరవంతో చూస్తూనే ఉంటాడు, గమనించావు కదా. ఆ ధర్మరాజు పై నీవు కూడా తప్పకుండా స్నేహభావాన్ని పొందుతావు చూడుము. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక నీవు దయతో పాండవులేదుగురిని 1000 మంది సంతానానికి మారుగా నీ హృదయంలో భావించుము, వారిని ఆదరించుము. అది మీ అందరికీ శ్రేయస్సు కలిగిస్తుంది. తేటగీతి. రాజా, దైవనిర్ణయాన్ని, నా ఆజ్ఞను నీ మనసులో ఉంచుకొమ్ము. నీ శోకాన్ని మానుము. పాండవులు నిన్ను గౌరవిస్తూ నీ కొడుకులవలె వర్తించటానికి తగినవారు కారా? నీ తమ్ముడి కుమారులే కదా. అట్లా వారు ఉండటం నీకు కీర్తిని, ధర్మాన్ని సంపాదించి పెట్టుతుంది కదా. వచనము. నీ శోకం అనే మంటను జ్ఞానం అనే నీటితో ఆర్పివేయుము. నీ ప్రాణశక్తిని కూడదీసుకొమ్ము, తగిన రీతిలో నడుచుకొమ్ము అని వ్యాసమహర్షి చెప్పగా మళ్లీ కొంతసేపు ఆలోచనలో మునిగిపోయి తేరుకొని కాసేపు ఊరకుండి ధృతరాష్ట్రుడు తేజోధనుడైన ఆ మహర్షితో ఇట్లా అన్నాడు. కందము. మునిశ్రేష్ఠుడా, ఇంతవరకు దుహకమనే అగ్నిలో కుమిలిపోయి ఉండటం వలన మరొక దానిని గురించి ఆలోచించలేకపోయాను. ఇప్పుడు నీ మాటలు విని మనస్సు ప్రశాంతమైనది. కందము. మహర్షి, మీరు చెప్పినట్టే నా ప్రాణశక్తులను కూడదీసుకొంటాను. బాధపడటం మానివేసి దుహకాన్ని విడిచిపెడతాను. పాండవులు మానవోత్తములు, వారిమీద అతిశయించిన బాంధవ్యాన్ని పెంచుకొంటాను. వచనము అని ధృతరాష్ట్రుడు చెప్పగా వ్యాసమహర్షి అట్లా చేయటం మంచిదని చెప్పి మాయమయ్యాడు. ఈ విధంగా మహర్షి చేత ఉపదేశం పొందిన ధృతరాష్ట్రుడు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి సంజయుడిని పిలిచి ప్రయాణానికి సిద్ధం చేయుము అని చెప్పి విదురుడితో నీవు గాంధారిని, కుంతిని, తక్కిన కౌరవ స్త్రీలను పిలుచుకొని రావాలి. మనమందరం యుద్ధభూమికి వెళ్తున్నామని వారికి తెలిపి ప్రయాణం చేయించుము అని చెప్పగా ఆ ఇరువురు అట్లాగే చేయగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.